హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు lavanyakitchen. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పావ్ బాజీని ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆలస్యం ఎందుకు, కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కప్ ఆనియన్స్, ఉడకబెట్టిన పొటాటో, ఒక టమాటో, 2 క్యారెట్, హాఫ్ కప్ గ్రీన్ పీస్. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. తరువాత 1 స్పూన్ బటర్ని వేసుకుందాం. ఈ రెసిపీలో బటర్ ఎంత ఎక్కువగా ఉంటే బాజీ అంత టేస్ట్గా ఉంటుంది, కాబట్టి మీరు మొత్తం బటర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ని ఒకసారి తిప్పుతూ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ క్యారెట్ని కూడా వేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత హాఫ్ కప్ గ్రీన్ పీస్ని వేసుకుందాం. ఇలా కొంచెం తిప్పుతూ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు హాఫ్ కప్ టమాటోని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనిద్దాం. టమాటో అవి అంతా బాగా ఉడికేదాకా బాగా మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేస్తున్నాను. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. అంతేకాదు, వీటిలో క్యాప్సికమ్ ఇంకా బీన్స్ని కూడా ఇలానే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అవి పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో వాటిని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆలూని వేసుకుందాం. ఇలా ఆలూని వేసి వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఇలా వాటర్ పోయడం వల్ల బాగా తొందరగా ఉడుకుతుంది. చూసారు కదా. ఇప్పుడు 1 స్పూన్ కారాన్ని వేస్తున్నాను. 1 స్పూన్ పావ్భాజీ మసాలా కూడా వేస్తున్నాను. పావ్భాజీ మసాలా లేనివారు 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఇంకా ధనియాల పొడిని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తిప్పుతూ కారం వాసన పోయేంత వరకు మెత్తగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని వాటిని బాగా మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మనం స్మాషర్తో కూడా మెత్తగా రాకపోతే వాటిని ఇంకొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, స్మాష్ చేయడం వల్ల ఎంత మెత్తగా వస్తుందో. స్మాషర్ కనుక మీ దగ్గర లేకపోతే ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆలూ స్మాషర్తో అయితే చాలా బాగా వస్తుంది. ఇలా స్మాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం తిప్పుకుంటూ బాగా ఉడకనివ్వాలి. అంతేకాదు ఫ్రెండ్స్, పావ్ బాజీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రెసిపీ. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ
బాగా ఉడకనివ్వాలి. ఎంత మెత్తగా అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక లెమన్ని రసం తీసుకొని ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఒకసారి తిప్పి ఇలా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉడికినతే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ ఫుడ్ని కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కర్రీ అంతా స్ట్రీట్ స్టైల్లో కనిపిస్తుంది. అలాగే కర్రీని ఒకసారి బాగా ఉడకకపోతే ఇంకొకసారి స్మాషర్ తీసుకొని బాగా మెత్తగా చేసుకోవచ్చు. ఇక్కడ కర్రీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను చేయట్లేదు. ఒకవేళ మీకు అవి ఉడకలేదు, బాగా పలుకులుగా ఉందంటే ఇంకొకసారి స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోండి. ఇలా వచ్చిందంటే పావు బాజీలో బాజీ పర్ఫెక్ట్గా వస్తున్నట్లు. మనకి స్ట్రీట్ స్టైల్లో పావు బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి 1 స్పూన్ బటర్ని వేసుకుందాం. చెప్పాను కదా, బటర్ మనం ఎంత ఎక్కువగా బాజీలో యూస్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో ఒక్కసారి తిప్పుకుంటూ ఇంకొకసారి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో కదా పావు బాజీ. ఇప్పుడు 2 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చి ఒకసారి మూత పెట్టేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పావు బాజీ ఎంత ఈజీగా ఇంట్లో దొరికే వెజిటేబుల్స్తో తయారు చేసుకోవచ్చో. అంతేకాకుండా పర్ఫెక్ట్ టేస్ట్గా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ బాజీని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పావుని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకొని 1 స్పూన్ బటర్ని వేసి పావు బాజీ మసాలాని కూడా కొంచెం వేసి ఇలా మసాలా కూడా వేసి ప్యాన్కి బాగా కొంచెం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం పావుని పెట్టినప్పుడు పావుకి బాగా కలుస్తుంది. ఇలా పావుని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కూడా మనం బటర్ని కూడా కొంచెం ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఇదే విధంగా మనకి ఎన్ని పావులు కావాలంటే అన్ని పావులని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి పావుని బాజీని 2 కలిపి తీసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక లెమన్ని కూడా తీసుకుందాం. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఎంత మంచిగా స్ట్రీట్ స్టైల్లో వచ్చిందో. మీకు కూడా నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.